స్థానిక కలెక్టర్ కార్యాలయం ఎదురుగా గత 11 రోజులుగా గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన నిరాహార దీక్షను గూడూరు శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ హామీతో నెల్లూరు నగరానికి చెందిన వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారు, గిరిజన సంఘ నేతలు, రాజకీయ విశ్లేషకులు యనమల నాగేశ్వరరావు, మాకాని వెంకటేశ్వర్లు తదితరులు నిరాహార దీక్షను విరమింపజేసి తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు యనమల నాగేశ్వరరావు, నెల్లూరు పొలిటికల్ అనలిస్టు. అయ్యా, ఈ గిరిజనులు న్యాయమైన కోరిక మీద 11 రోజులుగా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా నిరాహార దీక్ష చేసినారు. మీ అందరికి కూడా తెలుసు, జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులంటే అమాయకులండి, నీతికి నిజాయితీకి మారుపేరని చెప్పాల్సిందే గిరిజనులు. గతంలో కూడా మీరు చూసినారు నెల్లూరులో. ఇప్పుడు ఈరోజు మాజీ మేయర్ గారు కూడా, పోర్టూరు శ్రవంతి గారు కూడా ఇక్కడికి వచ్చున్నారండి. అదేవిధంగా ఈ పోర్టూరు సుభాష్ని ఈ యొక్క పోరాటంలో పట్టుదలతో సాధించాలి. గిరిజనులంటే ఒక పట్టుదల, నిజాయితీగా ఏ విషయంలో కూడా ఉంటారు. దాంట్లో నిలబడి 11వ రోజుకి ఈ యొక్క ఉద్యోగ అవకాశాన్ని సక్సెస్ చేసుకోవటం ఒక విషయం. రెండోది, గూడూరు శాసనసభ్యులు గారు కూడా ఈ ఫస్ట్ లో కూడా వీళ్ళందరూ కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వటం కూడా జరిగింది. అయితే ఆయనకి ఈ పొలిటికల్ పెద్దారెడ్లు అనేవాళ్ళు ఉంటారు నెల్లూరు జిల్లాలో, అందరికి కూడా తెలిసిన విషయమే. వీళ్ళ ఏదో ఒక ప్రెజర్ తోటి ఆయన కొంత కాలయాపన చేయటం జరిగింది. అయ్యా, ఎంత కాలయాపన జరిగినా వీళ్ళు నా దళితులు, నా యొక్క వర్గం అని చెప్పి ఆయన ఎవరిని కూడా లెక్క చేయకుండా ఈ విషయంలో చొరవ తీసుకొని వాళ్ళకి తిరిగి మళ్ళీ ఎంపీడీఓ ఆఫీసులో ఒక ప్రభుత్వ ఉద్యోగానికి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో కూడా జిల్లా కలెక్టర్ గారి పాత్ర కూడా ఉంటుంది. ఎందుకంటే ఆయన రాను పోను రోజుకు 4 సార్లు ఇటు తిరుగుతుంటాడు. మరి ఈ గిరిజన మహిళలు ఇక్కడ కూర్చొని న్యాయంగా పోరాటం చేస్తున్నారని ఆయన కూడా ప్రతి విషయంలో కూడా స్పందిస్తారండి. ఆయన ఆలోచించి ఆయన కూడా ప్రభుత్వంతో మాట్లాడి మన పాశం సునీల్ గారికి కూడా ఐడియాలు, సలహాలు ప్రభుత్వం తరఫున కూడా ఇచ్చుంటారు. లేకుంటే ఇది అంత తొందరగా గిరిజనులకి వీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదండి నెల్లూరు జిల్లా వాళ్ళు అంత తేలిగ్గా. అట్లాగే నెంబర్గా డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ, అథారిటీ కమిటీ విజిలెన్స్లో వర్క్ చేస్తున్నాము. ఈరోజు 11 రోజుల పాటు ఒక గిరిజన మహిళ తన జాబ్ గురించి ఇక్కడ నిరాహార చేయడం చాలా బాధాకరం. కానీ ఈ యొక్క విషయం మా గిరిజన నాయకులందరం కలిసి ఈరోజు గూడూరు శాసనసభ్యులైన పాశం కల్పించడం జరిగింది. జరిగిన విషయం అంతా చెప్పాము. ఆయన కూడా సానుకూలంగా స్పందించి వెంటనే పై అధికారులకి ఫోన్ చేసి అమ్మాయికి గూడూరు కోట ఎంబీఓ ఆఫీసులో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించేటట్టుగా ఆయన మాట్లాడారు. అట్లాగే పోస్టింగ్ ఆర్డర్స్ కూడా త్వరలో ఇస్తారు. ఈ యొక్క కార్యక్రమాన్ని అందరికీ, మా గిరిజన నాయకులందరికీ చేతులు జోడించి ఆయనకి ఇచ్చిన సపోర్ట్కి నేను అందరికీ